చేసేందుకు సిద్ధమయ్యారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు టెంపుల్ కు వస్తానని దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ఈటెల నిరూపించాలని సవాల్ విసిరారు. ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ నుంచి గానీ కేసీఆర్ నుంచి గానీ సాయం పొందలేదని రేవంత్ స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని తేల్చి చెప్పారు. వారి శ్రమం ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటెల మాట్లాడారని, రాజకీయాల కోసం ఈటెల దిగజారి మాట్లాడుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. ఎన్నికల సమీపిస్తున్న తరంలో కూడా ఇక్కడ పార్టీపై కావచ్చు, మన నేతలపై నేతలు అయితే విమర్శలు చేస్తున్న కనిపిస్తుంది. అది ప్రధానంగా ఏదైతే బీజేపీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ మధ్య కాలంలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే నిన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అలాగే రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన రేవంత్ రెడ్డి కూడా దీన్ని పైన కూడా ఈటెల ఆరోపణల పైన కూడా స్పందించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ నుంచి 25 లక్షలు తీసుకుని దీన్ని ఎన్నికల ప్రచారాలకు ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ కూడా రేవంత్ రెడ్డి ఖండించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మునుగోడు ఎన్నికలకు సంబంధించి కూడా టీఆర్ఎస్ కి పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకుని ఈ డబ్బులని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారాలలో వినియోగించిందని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ ఆరోపించారు. ప్రధానంగా దీనిపైన కూడా రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఏదైతే ఈటెల ఆరోపణలు చేసిన అన్ని అవాస్తవాలే. ఈటెల ఏదైతే రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారో, ఏదైతే ఈటెల బీజేపీ పార్టీలో ఇప్పటికైతే పదవి లేదు, అయితే మోడీ కావచ్చు అలాగే అమిత్ షా దృష్టిలో పడేందుకు ఈటెల ఇలాంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పైన పదే చేస్తున్నారని ఈటెల రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఏదైతే బీజేపీ పార్టీ అయితే పవిత్రంగా భావించే ఓల్డ్ సిటీ చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నేను తడి బట్టలతోటి బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకోలేదు. దానిపైన కూడా రేవంత్ రెడ్డి తడి బట్టలతో ప్రమాణం చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రమాణాన్ని సవాల్ని ఈటెల స్వీకరించాలి. అలాగే ఈటెల ఆరోపణలన్నీ వాస్తవాలు అయితే ఈటెల ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దరికి రావాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ప్రధానంగా మునుగోడు ఎన్నికలకు సంబంధించి అక్కడ ఎన్నికల ఖర్చులు కావచ్చు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అక్కడ బడుగు బలహీన వర్గాల కార్యకర్తల నుంచే స్వీకరించడం జరిగింది. అక్కడ ఎన్నికల ఖర్చులు మొత్తం తన కార్యకర్తల నుంచే తీసుకొని అక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఇలాంటి దానిపైన కూడా ఆరోపణలు చేయడం ఇది సమంజసం కానీ రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రోజు అయితే 6 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని వద్దకి కూడా రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టుగా కూడా ప్రకటించారు. ఇది ఏదైతే ఈటెల ఆరోపణ చేసిన ఏదో వాస్తవాలు ఉంటే ఈటెల రాజేందర్ ఈ రోజు అమ్మవారి టెంపుల్ దగ్గరికి రావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. చెప్పిన అంశాలని తెర మీదకి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారికి మసక చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా సరే ఇలా మా పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకునే క్రమంలో భాగంగా
రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కానీ మరొక వైపు బట్టి గారి పాదయాత్ర కానీ రెండు రకాలుగా మా పార్టీకి మేలు జరుగుతుంది. మేలు జరుగుతున్న ప్రతిసారి బీజేపీ చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్కే నష్టం చేస్తుంది. ఇలా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని తీసుకున్నారు, అసలు ఏమైనా కారణం ఉందా? ఏలేటి మహేశ్వర్ రెడ్డి పోవడానికి ఏమైనా కారణం ఉందా? పోతే ఏమన్నా నష్టం ఉందా మాకు? కానీ మాకే నష్టం చేయాలని చూస్తారు. ఇలా టీఆర్ఎస్ పార్టీని మాత్రం కూల్గా ఉంచుతారు. ఎందుకంటే రేపటి రోజున ఏది ఏం జరిగినా టీఆర్ఎస్ అన్న లబ్ధి పొందాలి, టీఆర్ఎస్ మేమన్న లబ్ధి పొందాలి తప్పితే మరొకటి కాదు. ఇది వాళ్ళ యొక్క ఎజెండా. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా నష్టం చేయడానికి మీరు ప్రణాళిక వేసిండ్రో బీజేపీ మిత్రులు మాకు తెలుసు. ఇప్పుడు కూడా జేడీఎస్ను ఎంఐఎంను కలిపింది ఆ కర్ణాటకలో, దానికి ఫండ్ చేస్తున్నాడు. మొదటగా ఏం చేసిండు? 500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆశ ఎరచూపితే అది బయటికి రాగానే ఇట్లా కాదని బీఆర్ఎస్ను పోటీకి అనుకున్నాడు. బీఆర్ఎస్ కాకుండా ఇప్పుడు మళ్ళీ జేడీఎస్ను దాన్ని కలిపిన పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ మీరు ఎన్ని శకలు పడ్డా, ఎన్ని నాటకాలు ఆడినా, బీజేపీ పార్టీ లేవకపోగా చచ్చిపోతున్న టీఆర్ఎస్ను బతికించే మీ ప్రయత్నాన్ని ఎవడు కూడా సగటు తెలంగాణవాది హర్షించరు. ఆయన బీఆర్ఎస్ అని రోజు తెలంగాణ భవన్లో మహారాష్ట్ర వాళ్ళతో మీటింగు, ఛత్తీస్గఢ్ వాళ్ళతో మీటింగ్ చేస్తున్నాడు. ఆయన తెలంగాణ క్షేత్రం వదిలి పారిపోయింది. కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీనే మీ మీద కోపం ఎందుకుందంటే ఇలా రాహుల్ గాంధీ గారి రూపంలో ఈ దేశంలో పార్టీ పునరుజ్జీవమే కాకుండా రేపు అధికారంలోకి వస్తుందని ఒక భయం ఉన్నది. అది తెలంగాణకు కూడా ప్రభావితం అయిద్దని ఒక భయం ఉన్నది. ఇలా రాహుల్ గాంధీ గారి డిస్క్వాలిఫికేషన్ తర్వాత బీజేపీ సంబరాలు చేసుకుంటుంది. ఎందుకంటే మేము వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ రావద్దు, కాంగ్రెస్ చతికిలబడాలనే ఒక ఎత్తుగడ ఉన్నది. దానికి ఈటల రాజేందర్ ఇలా ఒక బలి పశువుగా నాకు కనబడుతున్నా. ముందు మీరంటే ఉద్యమంలో ఒక గౌరవం ఉండేది, లేదంటే ఒక రాజనీతిజ్ఞుడు అదేంటి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి వచ్చిండు, లెఫ్ట్ భావజాలం ఉన్నదనే పరిస్థితి వచ్చింది. కానీ ఇలా లుంపెన్గా మారినవు రాజేందర్ గారు. మీరు లుంపెన్గా మారి ఇలాంటి చౌకబారు ప్రకటనల వల్ల నువ్వు తెలంగాణలో ఒక చీపెస్ట్ పొలిటీషియన్గా మారుతున్నావు. ఇది ఆత్మపరిశీలన చేసుకో. ఈ పరిశీలన ఎందుకు చేసుకోమంటున్నామంటే 25 కోట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ కాదు, 18,000 కోట్లు కొనుక్కొని నా నాయకుడిని కొన్నావు. మేము అక్కడ ఇంకా బాధలో ఉన్నాం. గాజులు లేదంటే బతిమాలుకొని అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు వాళ్ళ సొంత ఖర్చులతో పార్టీకి పనిచేసిన చరిత్ర చూసినాం. ఇలా మీరు 270 కోట్లు పెట్టిండ్రు, ఆయన 300 కోట్లు పెట్టిండ్రు. మీరు ఎవరు గెలిచిండ్రు ఎవరో దాన్ని పక్కన పెట్టు. నైతికంగా కాంగ్రెస్ గెలిచింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడంలో బీజేపీ బీఆర్ఎస్ అక్కడ సక్సెస్ అయింది. ఓటుకు 6,000 రూపాయలు రాటిఫై చేసిండ్రు. ధనస్వామ్యంగా మార్చడానికి బీజేపీ దేశం మొత్తం ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూని చేస్తుందో అదే రకంగా ఇవాళ ఇక్కడ బీఆర్ఎస్ కూడా చేస్తున్నది. మీరిద్దరు తోడు దొంగలని చెప్తున్నాం. మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేము టీఆర్ఎస్తో కొట్లాడుతుంటే మీరు మాతో కొట్లాడుతున్నారు, మా మీద బురద తల్లుతున్నారు. కాబట్టి ఇవాళ ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పింది. అది చివరగా ఒక అంశం చెప్పి నేను ముగిస్తా మిత్రులారా. నువ్వు కాంగ్రెస్ పార్టీకి రావడానికి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించింది వాస్తవమా కాదా? నిన్ను ఎవడు బీజేపీకి పంపించింది? అన్నీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడానికి నువ్వు సిద్ధపడ్డ తర్వాత నీ వ్యాపారాలు కాపాడుకోవడానికి అక్కడ నీ మీద ఏమో అక్రమ కేసులు పెడతారని చెప్పి నీ యొక్క వ్యక్తిగత స్వార్థంతో నువ్వు బీజేపీలోకి పోయినావు. నేను అంటున్నా, ఈరోజు ఆ బీజేపీలకు పంపించిన నాయకుడు ఎవరని నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. ఇప్పుడు ఆ బీజేపీలో ఆ నాయకుడు నిన్ను ఏం చేస్తుండో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. చీపురు పుల్ల కంటే చీప్గా చూస్తున్నారు నిన్న అక్కడ. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు వస్తానని చెప్తే కాంగ్రెస్ పార్టీకి వస్తే కొట్లాడితే కూడా ఓడిపోయినా కూడా నీకు గౌరవం ఉంటుండే, గెలిచినా కూడా అక్కడ అప్రతిష్ట అగౌరవం తప్పితే ఇంకొకటి ఉన్నదా? ఇప్పటికైనా మారి వస్తారని ఆలోచన మాకుండే, ఎవరైనా బీజేపీ ఖాళీ చేసి ఇక్కడికి వస్తారని ఉండే. కానీ మీకు ఎవడో చెప్తుండవు